Hi friends, welcome back to my channel Shiva Akila's World. మా ఛానల్ గారు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది మా సెకండ్ ట్రిప్ ఫ్యామిలీతో. ఒరిస్సా ట్రిప్ వేస్తాం ఫ్యామిలీ అందరూ. బట్ సడన్ గా అయిపోయింది అది కూడా. ఇది ఒరిస్సా కోణార్క్ సన్ టెంపుల్ చూడడానికి చాలా బాగుంటది, హిస్టారికల్ ప్లేస్ లాంటిది. మీరు తప్పక చూడాలి. ఫస్ట్ రోజు ఇది మనకు చూపిస్తారు. మొత్తం 2 రోజులు బస్ ట్రిప్ ఉంటది. వాళ్ళు ప్యాకేజ్ వాళ్ళే చెప్తే వాళ్ళే చెప్పిస్తారు ఫస్ట్ రోజు ఏంటి సెకండ్ రోజు ఏంటని. ఇది అయిపోయిన మనకి మనకి పూరి జగన్నాథ్ టెంపుల్ తీసుకెళ్తారు. మెయిన్ చూడాల్సింది అదే మెయిన్. ఎందుకంటే టెంపుల్ అదొక చార్ధామ్, ఇండియాలోని చార్ధామ్ యాత్రలోనే ఒక టెంపుల్. ఆ టెంపుల్ చూడడానికి చాలా పెద్దది. బట్ ఆ పిక్స్ అయితే మన దగ్గర లేవు అప్లోడ్ చేయడానికి. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. అందుకని ఫొటోస్ తీసుకున్న సరే అంత క్లారిటీ లేదు. ఒక చీకటిగా పడడం వల్ల దాని వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఓకే, ఫస్ట్ డే అలాగే అయిపోయింది. బట్ సెకండ్ డే మాత్రం చిలికా లేక్ సరస్ అని అక్కడ ఒరిస్సా నుంచి మన రూట్ దగ్గర నుంచి చాలా దూరం ఇది. బట్ ఆ బోట్ షికార్ ఒక 2.5 hours 3 hours ఉంది. వాడు చెప్పాడు మీకు చాలా టైం పడుతుంది, తినడానికి ఏమైనా పట్టుకోండి, తాగడానికి కూడా పట్టుకోండి, మధ్యలో ఏమైనా దొరకదు, షాపులో ఉండవు చెప్పాడు. సో మేము పట్టుకున్నాం. తింటున్నప్పుడే పక్కన పౌరాలు పక్షులు చాలా వరకు వచ్చాయి, కొంగలు. వాటికి కూడా కొంచెం వేసాం. ఆ రావడం వల్ల అవన్నీ దగ్గరికి వచ్చాయి. ఆ ముందుకెళ్తే డాల్ఫిన్స్ ఉంటాయని చెప్పారు, అక్కడ కూడా తీసుకెళ్లాడు. బట్ చాలా బోట్లు అయితే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపేశారు, ఎందుకంటే సౌండ్ కి డాల్ఫిన్స్ రావని. బట్ చూసాం, ఒక 1/2 hour ఉన్నాం కానీ డాల్ఫిన్స్ అయితే ఏం కనబడలేదు. చేపలు కనిపించాయి కానీ డాల్ఫిన్స్ అయితే ఏం కనబడలేదు. అక్కడే ఒక 3-4 ఐలాండ్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఐలాండ్స్ లోనే నృత్యం, పగడం ఇవన్నీ మనకి దొరుకుతున్నాయి. అక్కడ ఒక హిందీ వాడు ఉన్నాడు. బట్ అది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. వచ్చినప్పుడు నేను చెప్తాను, ముందే చెప్తే మీకు అర్థం కాదు. ఇప్పుడు వస్తుంది చూడండి, ఇది ముత్యం తీసిన తర్వాత అది. ఇప్పుడు చూడండి, అతను హిందీ వాడు. ఇదిగోండి అతను చేస్తున్నాడు, చూసారా? ఒక శంఖలా ఉంది, లోపల ఒక జంతువు కూడా ఉంది, అది కదులుతా ఉంది. దాని శంఖ మీద కొట్టి లోపల జంతువుని చర్మం లోపల ఉంటుందంట ముత్యం. అది ఆ ముత్యం గురించి మనకి ఫుల్ గా క్లియర్ గా తెలియాలి అంటే యూట్యూబ్ లో కొడితే దాని గురించి వస్తుంది. మనకి తెలియదు. చూసారా, తీస్తున్నాడు, వైట్ గా ఉంది ముత్యం. మనకి ముత్యాల హారాలు ఇవన్నీ వేసుకుంటారు కదా, అదే ముత్యం. దాని ద్వారా మనకి దండలా చేస్తారు. తర్వాత పగడాలు, ముత్యాలు, అది చూసారా ముత్యం. అది 7,500 అంట, మనకి 200 ఇచ్చాడు. ఇది పగడం. ఈ పగడం చాలా షైనింగ్ గా ఉంది. సెకండ్ ట్రిప్ కూడా అయిపోయింది. వరుస ట్రిప్ ఇస్ క్లోజ్.